ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి యోగ సాధన రహస్యం. యోగిరాజుల శిష్యుడైన అవినాష్ బాబు బెంగాల్ నాగపూర్ రైల్వే, ఇప్పటి ఆగ్నేయ రైల్వేలో నౌకరీ చేస్తూ ఉండేవాడు. గురుదేవుల దర్శనం చేసుకోవాలన్న కోరికతో అతను ఒక వారం సెలవు ఇప్పించమని తన పై అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ కాలంలో అతని పై అధికారి స్వామి యోగానందుల తండ్రి గారైన శ్రీ భగవతీ చరణఘోష్ గారు. భగవతీ బాబు గారు అవినాష్ బాబును పిలిచి ఇలా అన్నారు: మతం పేరిట నువ్విలా పిచ్చిలో పడితే ఉద్యోగంలో పైకి రాలేవు. ఆఫీసు పనిలో మనస్సు నిలుపు. అవినాష్ బాబు ఉదాసీన మనస్సుతో ఇంటికి నడిచి వెళ్తున్నాడు. దారిలో అతను భగవతి బాబు గారు పల్లకీలో వెళ్తుండడం చూశాడు. దగ్గరికి వచ్చిన తర్వాత భగవతి బాబు గారు పల్లకీలోంచి దిగి అతని కూడా నడిచి రావడం ప్రారంభించారు. అతన్ని ఓదారుస్తూ ప్రపంచంలో పైకి వచ్చే మార్గం ప్రశస్తమైందన్న దృష్టితో అవినాష్ బాబుకు నచ్చచెప్పటం మొదలుపెట్టారు. అవినాష్ బాబు విచారంగా ఆయన మాటలు వింటున్నాడే కానీ అతను మనస్సులో దయాళురైన గురుదేవులను తనకు దర్శనమివ్వమని ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ మైదాన మార్గంలో నడుస్తున్నారు. ఆ సమయంలో సాయంకాల సూర్యకిరణాలు ఉద్భాసితాలయ్యి ఉద్దీపన కావించే ఒక మాయాజాలాన్ని సృష్టించాయి. అకస్మాత్తుగా ఒక గజం దూరంలో యోగిరాజులు అలౌకిక శరీరాన్ని ధరించి ఆవిర్భవించడం వాళ్ళు గమనించారు. భగవతి బాబు, మీ కింది ఉద్యోగి విషయంలో మీరు చాలా నిర్దయగా ఉన్నారు అన్నారు యోగిరాజులు. ఆ మాట అనేసి వారు అంతర్ధానం చెందారు. అవినాష్ బాబు చేతులు జోడించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అనుకోని ఈ సంఘటనకు భగవతి బాబు గారు ఎంతో విస్మితులయ్యారు. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఇలా అన్నారు: రేపటి నుంచి మీకు సెలవు మంజూర్. మీ గురుదేవుల దర్శనానికి తప్పకుండా వెళ్ళండి. మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్తే బాగుంటుంది. నేను ఆ మహాయోగి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. మర్నాడు భగవతి బాబు గారు భార్యా సమేతులై అవినాష్ బాబుతో పాటు రైల్లో కాశీకి బయలుదేరారు. యోగిరాజుల నివాసానికి చేరేసరికి వారు పద్మాసనం వేసుకుని ఉన్నారు. వాళ్ళు వారికి ప్రణామం చేశారు. యోగిరాజులు అరవిచ్చిన కన్నులు రెంటినీ తెరుస్తూ మధుర మందహాసంతో ఇలా అన్నారు: ఎవరినీ ధర్మపథం మీద నడవకుండా ఆపడం ఉచితం కాదు. ఆ తర్వాత భగవతి బాబు గారు తమ భార్యతో పాటు యోగిరాజుల దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు. తాము కృతార్థులయ్యారు. ఈ భగవతి బాబు గారే తమ అద్వితీయ పుత్రులైన ముకుందలాల్ గారు పుట్టిన కొన్నాళ్లకు పసివాణ్ణి తీసుకుని భార్యతో పాటు దగ్గరలో ఉన్న కాశీకి వచ్చారు. ఆ సమయంలో ధ్యానమగ్నులైన యోగిరాజులు భక్తుల చేత పరివేష్టితులై ఉన్నారు. భగవతి బాబు గారి భార్య పసివాన్ని ఒళ్ళోకి తీసుకుని ప్రణామం చేస్తూ ఉండగా మహాయోగులు కళ్ళు తెరిచి చేతులు చాపి పసివాణ్ణి తమ చేతుల్లోకి తీసుకుని ఇలా అన్నారు: నీ కొడుకు యోగి అవుతాడమ్మా. పైగా అనేక మందికి ఈశ్వరానుసంధానానికి దారి చూపిస్తాడు. సర్వదర్శులైన ఈ మహాగురువుల ఆశీర్వాదం వల్ల ఈ ముకుందలాలే తర్వాత పరమహంస యోగానంద అన్న పేరుతో ప్రసిద్ధి పొందారు. అంతేకాకుండా తూర్పు పడమటి దేశాల ప్రజలందరికీ క్రియాయోగం ద్వారా ఈశ్వరానుసంధానానికి దారి చూపించారు. స్వామి ప్రణవానంద గృహస్థ జీవితంలో ఈయన పేరు నీలమాధవ ముఖోపాధ్యాయ అనే మరో ప్రియ శిష్యులు ఉండేవారు. గృహస్థ జీవితంలో ఈయన రైల్వే ఆఫీసులో నౌకరీ చేస్తుండేవారు. ఈయన సాధన ద్వారా ఉన్నతమైన ఆధ్యాత్మిక అవస్థ ఎంత రసమయంగా ఉంటుందో ఆస్వాదించి ఉన్నవారు. ఈయన ఎప్పుడూ బ్రహ్మానందంలో మునిగి ఉండి ఆఫీసు పనులు బాగా చెయ్యలేకపోతూ ఉండేవారు. ఉద్యోగంలోంచి ఎలాగో ఒకలాగా తప్పుకొన్నట్లయితే సాధన ఇంకా అత్యధిక మనోయోగపూర్వకంగా చెయ్యవచ్చునని అనుకున్నారు. ఉద్యోగంలోంచి ఎలాగో ఒకలాగా తప్పుకొన్నట్లయితే సాధన ఇంకా అత్యధిక మనోయోగపూర్వకంగా చేయవచ్చును అని అనుకున్నారు.
అందువల్ల ఈయన ఉద్యోగం నుంచి విముక్తి కలిగించమని తమ గురుదేవులకు విన్నవించుకున్నారు. పెన్షన్ తీసుకో అన్నారు గురుదేవులు. ఈ కొద్ది కాలం నౌకరీలో ఏ కారణంగా పెన్షన్ తీసుకోనండి అన్నారు ప్రణవానంద గారు. నువ్వేది కోరితే అది, కానీ ఏదో ఒక కారణం చూపించు. మర్నాడు ప్రణవానంద గారు శరీర అనారోగ్య కారణం చూపిస్తూ పెన్షన్ కోసం దరఖాస్తు పంపారు. అనుకోకుండా అది త్వరలోనే రైల్వే డాక్టర్ల ఆమోదం, ఉన్నతాధికారుల ఆమోదం పొంది దరఖాస్తు మంజూరైంది. ప్రణవానందులు ఉద్యోగం నుంచి విముక్తి పొంది కొత్త స్ఫూర్తితోనూ ఉత్సాహంతోనూ సాధనలో లీనులయ్యారు. ఈ ప్రణవానందులే యోగిరాజుల అనంతర సాధకులుగా బాగా విఖ్యాతులయ్యారు. యోగిరాజులు ఎప్పుడూ బైఠక్ఖానా అంటే కూర్చునే ఇంటి భాగం గదిలో గద్దె మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండేవారు. ఎదురుగా శిష్యులు, భక్తులు కూర్చుంటూ ఉండేవారు. చాలా తక్కువే మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి మనస్సులో జిజ్ఞాస మొలకెత్తిన ఎవరో ఒక శిష్యుడి వైపు చూసి టూకీగా అతని ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఉండేవారు. ప్రతిసారి వారిని ఏదో ప్రశ్న అడగడం అన్నది ఉండదు, కానీ వారే భక్తుల మనస్సుల్లో ఉన్న మాటలు తెలుసుకొని జవాబులిస్తూ ఉండేవారు. ఎవరైనా ఒక శిష్యుడు జటిలమైన ఒక ప్రశ్న పెట్టుకుని వారి దగ్గరికి వచ్చినట్లయితే వారు అతని మనస్సులోని మాటకు లేదా భావనకు అనుకూలము, సహజము, సరళము అయిన సమాధానం ద్వారా అన్ని రకాల సంశయాల్ని పోగొడుతూ ఉండేవారు. ఏ భక్తుడి మనస్సులోని అలలు వారికి తెలియనివి ఏవీ కావు. గ్రంథాల్లో వివరించిన విద్య ద్వారా వారెన్నడూ శాస్త్ర వ్యాఖ్యానం చేసేవారు కారు. సాధనలో ప్రాప్తించిన దాన్నే వారు భక్తులకు చెప్పేవారు. వేదాలు, వేదాంతం, ఉపనిషత్తులు, గీత మొదలైన జటిల గూఢ శాస్త్రాల్లోని దార్శనిక, వైజ్ఞానిక తాత్వికతను తమకు కలిగిన అనుభూతి ద్వారా అపూర్వ కౌశలంతో తెలియపరుస్తూ ఉండేవారు. పురాతన ప్రాచీన శాస్త్రాలన్నీ కూడా ప్రాచీన ఋషుల, మునుల సాధన ద్వారా ఉపలబ్ధమైన జ్ఞాన భాండారాలని వారు చెబుతూ ఉండేవారు. ఎవరి ఉపలబ్ధులు, అనుభూతులు ఆ ప్రకారంగా ఉంటాయో వారే ఆ గ్రంథాల లేదా శాస్త్రాల యథార్థ వ్యాఖ్య చేయటానికి సమర్థులవుతారు. సాయంకాలం పూట వారింటికి భక్తులు, అభ్యాగతులు వచ్చినప్పుడు యోగిరాజులు సౌజన్యంతో అందరినీ పలకరిస్తూ ఆప్యాయత చూపించేవారు. ఎవరో ఒక ధనికుడి పట్ల కానీ, విశిష్ట గుణ సంపన్నుడైన వ్యక్తి పట్ల కానీ విశేషమైన ఆప్యాయత చూపించడమో, దీనుడో, దరిద్రుడో, మూర్ఖుడో అయిన వ్యక్తి పట్ల అవహేళన కనపరచడమో ఎన్నడూ జరిగేది కాదు. వారు అందరినీ సమాన దృష్టితో చూసేవారు. బ్రహ్మజ్ఞానులందరూ దేహాభిమానము, అహంకారము లేనివారై అందరిలోనూ ఆ అద్వైతను లేదా అపురూప ఐక్యాన్ని దర్శిస్తూ ఉంటారు. సాధువుల సమదృష్టికి ఆధారం బ్రహ్మజ్ఞానం. యోగిరాజుల ప్రతి ఒక్క వాక్యంలోనూ జ్ఞానంలోని తీక్షణ ప్రఖరత అభివ్యక్తమవుతూ ఉండేది. వారి దేవత్వ గరిమ వల్ల ఎదుట ఉన్న వారందరి తలలు వంగుతూ ఉండేవి. యోగిరాజులు మౌనం వహించినప్పుడు లేదా జటిలమైన ధార్మిక విషయాల్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారు భక్తుల మనస్సుల్లో అనిర్వచనీయమైన ఒక జ్ఞానాన్ని ప్రసరింపజేస్తున్నట్లుగా కనిపించేది. భక్తులు ఎవరైనా చింతాగ్రస్తమైన మనస్సుతో వారి దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనస్సుల్లోని భావాలు మారిపోతూ ఉండేవి. యోగిరాజుల దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే మనసులో శాంతి, ఆనందం ఆస్వాదిస్తున్న అనుభవం కలుగుతూ ఉండేది. వారు దుఃఖం వల్ల విచలితులు కావడం కానీ, సుఖం వల్ల ఆనందితులు కావడం కానీ ఎన్నడూ కనిపించలేదు. ఎవరైనా వారి దగ్గర తమ అతీతాన్ని గురించి, అంటే జన్మాంతరాన్ని గురించి, జరిగిపోయిన దాని గురించి ఏదైనా ప్రశ్న వేసినట్లయితే వారు అతీతాన్ని పూర్తిగా మర్చిపోయి ఆత్మ సాధనలో తన్మయతతోనూ మనోయోగంతోనూ ఆధ్యాత్మిక ఉన్నతి పొందే ప్రయత్నం చెయ్యండి, దీనివల్లే లోక కళ్యాణం, వ్యక్తిగత శుభం చేకూరుతాయి అనేవారు. ఇందువల్లే వారు క్రియాయోగ సాధన
చెయ్యవలసిన అవసరం అందరికీ గుర్తు చేస్తూ ఉండేవారు. వారు ఎన్నడూ ఎవ్వరినీ తమ సొంత పని ఏదీ చేసి పెట్టమని అడగలేదు. ఆంతరిక అంటే మానసికమైనది తప్ప వారు ఎవరి దగ్గర నుంచి ఏ విధమైన దానము లేదా సహాయం తీసుకునేవారే కాదు. ఎందుకంటే మామూలుగా వారికి ఆర్థిక స్వతంత్రత ప్రాప్తమై ఉంది. వారు ప్రభుత్వోద్యోగం చేసిన వారు, పెన్షన్ వస్తూ ఉండేది. శిష్యులకు చదువు చెబుతూ ఉండేవారు కూడా. సాధారణంగా తమకు ఆర్థికమైన రాబడి వచ్చే వనరులు లేని లేదా ఆర్థిక స్వతంత్రత కానీ సంపన్నత కానీ లేని ఇతర గురువులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ శిష్యుల ఐశ్వర్యం మీద ఆధారపడి ఉండడం కద్దు. కానీ యోగిరాజులు తాము గడించిన డబ్బుతోనే జీవనం గడుపుకుంటూ ఉండేవారు. ఇతరుల అన్నాన్ని ఆశ్రయించి ఎన్నడూ ఉన్నవారు కాదు. వారిలో ఇతరుల అనుకూలత కోసం ఆశించడం అన్నది ఎన్నడూ ఉండేది కాదు. వారి వల్ల నెలకొన్న ఆదర్శాల్లో ఇది అన్నింటికన్నా గొప్ప ఆదర్శంగా మన్ననలు అందుకొన్నది. వారు తమ భక్తులందరినీ అలాగే జీవనం గడపమని ఉపదేశిస్తూ ఉండేవారు. ఏ యోగ సాధన ద్వారా లోపల ఈశ్వర భావనాబోధ జాగరితం కాదో ఆ యోగం యోగమే కాదు. వాస్తవము శ్రేష్టము అయిన యోగ సాధన వల్ల మనస్సులో ఈశ్వర భావం లేదా ప్రేమ తప్పకుండా నిండిపోతుంది. కోరిక, వాసన, హింస, ద్వేషం, లోభం, పరధన వ్యామోహంతో సహా ఇంద్రియాల వల్ల కలిగే అన్ని రకాల వికారాలు, మనోధర్మాలు వాటంతట అవి అణిగిపోతాయి. ఇందువల్లే దాన్ని శ్రేష్టమైందని అంటారు. యోగ సాధన ద్వారా అంతరంగంలో ఈశ్వర భావన కలిగిన తర్వాత బయటి పదార్థాలన్నింటిలోనూ ఈశ్వరుడి ఉనికి అనుభవంలోకి వస్తుంది. అంతర్దేవతా ప్రాప్తి పొందాలన్న పట్టుదల లేనివాడు అన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ లాభం లేదు. శ్రద్ధ, విశ్వాసం, భక్తి, జ్ఞానం మొదలైనవి కలగడానికి స్వతంత్ర ప్రయత్నం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ స్వతంత్ర ప్రయత్నం వల్ల ఇవి కలిగినప్పటికీ కూడా వీటి విలువ నిలుకడగా ఉండదు. అలా కాకుండా ఉత్తమ పద్ధతిలో ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల వాటంతట అవి ప్రాప్తిస్తాయి. అంతేకాకుండా వాటికి నిలకడైన విలువ ఉంటుంది. నిలకడైన భక్తి శుద్ధ భక్తి, నిలకడైన జ్ఞానమే విజ్ఞానం. రెండో వైపు కామ, క్రోధ, హింస, లోభ, మోహాది అన్ని రకాల ఆసురీ ప్రవృత్తులు అంటే రాక్షస ప్రవృత్తులు సాధనా పథంలో అడ్డంకులు కలిగిస్తాయి. అలా కాకుండా మనస్సు ద్వారా ప్రయత్నించడం వల్ల విడిచిపెట్టగలిగేవి కావు. ఏ కొద్దిపాటి అయినా విడిచిపెట్టినా అది శాశ్వతం కాదు. దాని బదులు చక్కగా ఏర్పరిచిన చక్కని పద్ధతిలో పొందుపరిచిన ప్రాణకర్మ చేస్తూ ఉండటం వల్ల వాటంతట అవి తొలగిపోతాయి. వాటి బదులు శ్రద్ధ, విశ్వాసం, భక్తి, జ్ఞానం వంటివి లభిస్తాయి. ఈ ప్రాణకర్మకు ఎంత గొప్ప మహిమ ఉందంటే ఒకవైపు ఆసురీ వృత్తులు నశించి రెండో వైపు సాత్విక వృత్తులు పుడతాయి. అప్పుడిక ఏదైనా విడిచిపెట్టడానికి కానీ స్వీకరించటానికి కానీ స్వతంత్రంగా మనస్సు ద్వారా చేయవలసిన ప్రయత్నాల అవసరమే ఉండదు. వాటంతట అవే వస్తాయి, పోతాయి. ఆసురీ వృత్తులు పోవడంతోనే సాత్విక వృత్తులు స్వయంగా వస్తాయి. మనస్సు ద్వారా లేదా ఇచ్ఛ ద్వారా ప్రయత్నించి విడవడం యథార్థంగా విడవడం అనిపించుకోదు. ఎందుకంటే వర్తమాన చంచల మనస్సు ఉన్నంత వరకు యథార్థంగా విడవడం అన్నది సంభవం కాదు. అందువల్ల ప్రాణకర్మ లేదా ప్రాణాయామం ద్వారా ఇచ్ఛ మీద, మనస్సు మీద అదుపు ఏర్పరచి ఇచ్ఛాతీత స్థితిలోకి రావలసి ఉంటుంది. ఆ ఇచ్ఛాతీత స్థితిలో ఇక ఏదీ మిగిలి ఉండదు. యథార్థమైన త్యాగస్వరూపం అదే. అందువల్ల వారు అందరికీ ఇలా చెప్తూ ఉండేవారు, ఆకలి వేసిన వాడికి అన్నం వల్ల ఎంత ప్రయోజనం ఉందో మోక్షాన్ని కోరేవాడికి క్రియ ప్రయోజనం కూడా అంత ఉంది. ఇతరులకు వచ్చిన రోగాలను కానీ పాపాలను కానీ నశింపు చేయడానికి
వారు వాటిని తామే స్వీకరించిన సందర్భాలు అనేక మాటలు కనిపించాయి. ఈ కారణంగానే వారు అప్పుడప్పుడు జబ్బు పడుతూ ఉండేవారు. మహాయోగులు ఆధ్యాత్మిక ఉపాయాల ద్వారా ఇతరుల రోగాలను, పాపాలను స్వయంగా తమ ఒంటి మీదికి తెచ్చుకొని వాళ్లకు సంకట విముక్తి కావించడంలో సమర్థులవుతారు. ఈ విధంగా మహాయోగులు తమ శిష్యులను రక్షిస్తుంటారు. ఉన్నత స్థాయిలో ఉన్న తమ శిష్యుల సాధనలో మరింత వేగంగా అభివృద్ధి కలగడం మంచిదని వారికి తెలిసినప్పుడు వారు అలా చేస్తూ ఉంటారు. ఇందులో వారికి కొద్ది కాలం పాటు తప్పకుండా క్లేశం కలుగుతుంది. కానీ ఆధ్యాత్మికంగా హాని ఏమీ కలగకపోగా ఉపకారం కలుగుతుంది. మనం ఇలాగే రమణ మహర్షిని కానీ, సాయిబాబా ఇలాంటి గురువులందరినీ చూస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని ఈ గురువులు ఎంతో ప్రేమతో, దయతో స్వీకరించి వాళ్ళు అనుభవిస్తారనమాట. కాకపోతే మనం 1 సంవత్సరం రోజులు అనుభవించాల్సిన అనారోగ్యం ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు 1 నెల రోజులు అనుభవిస్తారు. వాళ్ళ సాధనతో వాళ్ళు త్వరగానే దాని నుంచి బయటపడతారనమాట. ఇలా ఎన్నోసార్లు తమ శిష్యుల యొక్క అనారోగ్యాలని స్వీకరించిన మరొక గురువు ఉన్నారు. వారు ఇప్పుడు ఈ కాలంలో జీవించి ఉన్నవారు. వారి యొక్క కథని, వారి యొక్క చరిత్రని మనము దీని తర్వాత తెలుసుకుందాం. యోగ సాధనలోనూ ఆధ్యాత్మ చేతనలోనూ ఉన్నత స్థాయిలో నిలిచిన తమ శిష్యులకు యోగిరాజులు స్వయంగా అనేక మాటలు ఉత్తరాల ద్వారా తాము అధిక ప్రాముఖ్యమిచ్చే విషయాలను ఉల్లేఖిస్తూ ఉండేవారు. వారు ఒకసారి ఇలా రాశారు: నేనిప్పుడు ఇంకా ఎంత చెయ్యాలి? ప్రజల కోసమే నేను జబ్బు పడ్డాను. క్రియ చెయ్యండి, భయం ఏమీ లేదు. పైగా ఒకరికి ఇలా రాశారు: ఈ నా శరీరం మీదకి నేను ఆయన రోగాన్ని ఎంత తెచ్చుకున్నానో, ఎంత అనుభవించానో. చమురు లేకపోతే దీపం కొండెక్కిపోతుంది. ప్రకృతికి విరుద్ధంగా దేహంలో జీవనం ఎంతకాలం వరకు ఉంటుంది? ఆత్మకు చావు రాదు. ఎందుకంటే ఆత్మే మహాకాలస్వరూపం. స్థితిపదం కాలం కంటే కూడా పైన ఉంది. మహాకాలం సముద్రస్వరూపంలా గతిహీనమైనది. జీవుడు నది మాదిరిగా ఆ సముద్రంలో పడతాడు. కాలం విషయంలో హేతుబద్ధంగా ఉన్నట్లయితే చావు రాదు. మరోసారి మరో శిష్యుడికి ఇలా రాశారు: అకాల మృత్యువును తెలుసుకుని శోకించకు. జీవుడి విషయంలో కాలాకాలాలు అంటే కాలము, అకాలం అన్నవి కలుగుతాయి. కానీ కాలానికి అకాలం లేదు. అందువల్ల సమస్త కాలాల్లోనూ కాలరూపమైన హంసకు శరణాపన్నుడై ఉండడం జీవుడి కర్తవ్యం. ఇక్కడ శ్వాస ప్రశ్వాసలనే కాలరూపమైన హంస అని చెప్పారు. దాన్ని శరణు పొందటం వల్ల కాలానికి అతీతమైన స్థితి ప్రాప్తిస్తుంది. మహాయోగులు తమను అనుసరించే శిష్యులకు ఉపకారం చేయడం కోసం చాలా మాటలు ప్రయోజనవశంగా వాళ్ళ రోగాలు తమ శరీరం మీదకు తెచ్చుకుని వాళ్లకు రోగ విముక్తి కలిగిస్తూ ఉంటారు. దీన్ని వాళ్ళ అకారణ కృప అని అంటారు. యోగిరాజులు కూడా చాలా మాటలు భక్తులకు ఉపకారం చేయడానికి అలా చేయడం కనిపించింది. అందుకే వారు అంటూ ఉండేవారు: అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ ఉండే అనంత మహాకాలం అఖండమని. కేవలం శ్వాస ప్రశ్వాసలు తీసుకోవడం, విడవడం వల్లనే అఖండ కాలం ఖండరూపంగా కనిపిస్తుంది. కానీ నిజానికి అది అఖండం. దాంట్లో ఎక్కడా ఖండం అనేది ఏదీ లేదు. అది అవిచ్ఛేద్యం అంటే తెగ్గొట్టరానిది. ఆ మహాకాలం ఘటంలో అంటే దేహం లోపల హంస శ్వాస ప్రశ్వాస రూపంలో ప్రతి ఒక్క జీవుడి దేహంలోనూ కనిపిస్తూ ఉంటుంది, విరాజిల్లుతూ ఉంటుంది. ఇందువల్లనే వారు ఈ శ్వాస ప్రశ్వాస రూపమైన హంసను ఆశ్రయించండి, అప్పుడిక శరణాపన్నులైన ఆ స్థితిలో కాల అకాలం లేదా మృత్యువు అన్నది ఉండదు అనేవారు. యోగిరాజుల శిష్యుల్లో లేదా భక్తుల్లో కాశీకి దూరంగా ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు గురుదేవుల దర్శనం కోసం కాశీకి రావడానికి అనుమతి కోరుతూ ఉత్తరాలు రాసినప్పుడు వాటిల్లో చాలామందికి జవాబు ఇస్తూ ఇలా రాశారు వారు:
మీ కూటస్థం లోపల నేను ఎప్పుడూ ఉంటూనే ఉన్నప్పుడు మళ్ళీ ఈ మాంస అస్థికల దేహాన్ని చూడటానికి రావడం వల్ల ప్రయోజనం ఏముంది? ఈ ప్రకారంగా అనేక ఉత్తరాల్లో ఎప్పుడైనా ఎవరికైనా ఇలా రాస్తూ ఉండేవారు. దర్శనం కోసం ఇంత ఆత్రం ఎందుకు? ఈ నా మాంసాస్థికల దేహాన్ని చూడడం వల్ల లాభం ఏమిటి? కూటస్థం మీద గురి ఉంచండి. అదే నా రూపం. నేను మాంసాస్థికలు కానీ నేను అనే మాటను కానీ కాను. నేను అందరికీ దాసుణ్ణి. మరొకరికి కూడా ఇలా రాశారు. గురువు అన్నీ నడిపిస్తున్నాడు. నేను కూటస్థం రూపంలో ఎప్పుడూ తోడున్నాను. ఇంకో శిష్యుడికి ఇలా రాశారు. మాయ ద్వారా మాంసాస్థికల దేహం కనిపిస్తోంది. అది ఎంత తొందరగా పోతే అంటే మాయా విషయం ఎంత తొందరగా పోతే అంటే సమాప్తమైపోతే అంత మంచిది. మంచి చెడ్డల గుర్తింపు ఉండదు. నాదంటూ ఉన్నదల్లా గురువుకు అర్పించాలి. అర్పణ జరిగిన తర్వాత మరింక దాంట్లో నాదన్నది ఉండదు. దేహాన్ని అర్పించేసిన తర్వాత నేను నా దేహాన్ని చూస్తేనే స్థూల దృష్టిలో నాదే దర్శనమవుతుంది. అందరూ ఈ రూపంలోనే నా దేహాన్ని తెలుసుకుంటారు. శ్రద్ధాభక్తులతో క్రియ చెయ్యండి. భక్తుల్ని సంబోధిస్తూ ఇలా అన్నారు వారు. యోగి కావడానికి ఇంత దుర్బల హృదయం ఎందుకు? చెట్టు నీడ మీద అయితే ఎవరికీ అధికారం లేదు. వాటిని ఎవ్వరూ తీసుకోలేరు. అనిత్య విషయం అంటే పదార్థం కోసం ఇంత చింత ఎందుకు? భూతాన్ని అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి భవిష్యత్తును గురించి చింత విడిచిపెట్టి ప్రాణాన్ని గురించిన చింతలో వర్తమానంలో సమస్త కార్యాలు చేయడం మీ కర్తవ్యం. డబ్బుతో ఎవరికీ సుఖం కలగనూ లేదు, కలగనూ పోదు. మనస్సుకు కలిగే బాధకు డబ్బే కారణం. భవిష్యత్తు కోసం ఇంత చింత ఎందుకు? అన్నీ బొమ్మలాటలో బొమ్మలే. అయ్యో డబ్బు అంటూనే చీచీ అంటున్నారు. ప్రపంచం పరీక్షా స్థలం. అన్ని విధాలుగానూ సమర్థులై ఉండాలి. ఏ విషయంలోనూ లేదని అనుకోకూడదు. దేనివల్ల మనోబలం తగ్గదో అదే చెయ్యాలి. సమస్తమైన పనులు విశేష దక్షతతో చెయ్యాలి. ఏ విషయంలోనూ భయపడకూడదు. సైతాను మనస్సు అంతటా ఆవరించి ఉన్నాడు. ఆత్మ నుంచి విడిపడి మరి ఏ వైపు మనస్సు మళ్ళకూడదు. ఈ వైపు మనస్సు నిలపండి. క్రియాభ్యాసమే వేదపాఠం. ఈ క్రియను అభ్యాసం చేస్తూ క్రియకు అవతలి అవస్థ వైపు గురి ఉంచాలి. అప్పుడు దాన్నే వేదాంతం అంటారు. వేదానికి జ్ఞానం అని అర్థం. కూటస్థాన్ని జ్ఞానమని గుర్తించిన వాడే వేదజ్ఞుడు. వేదం తెలిసినవాడు. జ్ఞానానికి అంతంలో ఉన్న అవస్థే వేదాంతం. ఆ సమయంలో ఏ విధమైన క్రియ అంటే కర్మ ఉండదు కాబట్టి ఆ కర్మాతీతావస్థనే వేదాంతం అంటారు. అప్పుడిక జ్ఞానము ఉండదు, అజ్ఞానము ఉండదు. ఊపిరే వేదమాత అయిన గాయత్రి. దాన్ని క్రియ ద్వారా చూడడమే ఉచితం. పుస్తకం చూస్తే ఏమవుతుంది? క్రియే యజ్ఞం, క్రియే సత్యం. తక్కినదంతా మిథ్య. ఈ యజ్ఞం అందరూ చేయాలి, అందరికీ తగినది. మనస్సు త్రాణ తాలూకు అవస్థకు మంత్రమని పేరు. మ్లేచ్ఛుడంటూ ఎవ్వడూ లేడు. మనస్సే మ్లేచ్ఛ. నారాయణుడు అన్ని ఘటాల్లోనూ అంటే అన్ని దేహాల్లోనూ విరాజిల్లుతున్నాడు. ఎవరూ ఏది చెయ్యరు, అన్నీ భగవంతుడే చేస్తాడు. జీవుడు ఉపలక్ష్యమాత్రుడు. ఆ గురు భగవానుడి వైపు గురి నిలపడానికి విధిపూర్వకంగా ప్రయత్నించండి. ఇందులోనే మంగళం ఉంది. ఆత్మే గురువు. మనస్సుకున్న ఈ బలంతోనే క్రియ చేయవలసి ఉంటుంది. నా వారు ఎవ్వరూ లేరు, నేను ఎవరివాణ్ణి కాను. ఒకనాడు అందరూ నిశ్చయంగా అన్నీ విడిచిపోవలసి వస్తుంది. ఆ రోజు ఎవరికి ఎప్పుడు వస్తుందో నిశ్చితంగా లేదు, అంటే నిశ్చితంగా తెలియదు. లోకులు నిశ్చింతగా ఉంటారు, కానీ ఆ అవస్థ అకస్మాత్తుగా వచ్చినప్పుడు అందరూ అయ్యో అయ్యో అంటూ వాపోతారు. అందుచేత గురిని స్థిరం చేసుకుని అందరూ ఆ అవస్థ మీద దృష్టి పెట్టుకోవడం ఉచితం. నిజానికి ఆయన కోసం ప్రాణంలో
క్రందన లేనట్లయితే ఆయన్ని అంతరంగంలోకి పిలవడానికి శక్తి రాదు. అవ్యయుడు అవినాశి అయిన గురువే అంటే ఆత్మే ఆహేతుకమైన ప్రేమ భక్తికి ఉదాహరణ. ఆయన ఎప్పుడూ అందరికీ అతి దగ్గరలో ఉన్నవాడు. అయినా కూడా ఆయన్ని అన్వేషించటానికి ప్రయత్నం ఏది జరగడం లేదు. ఇది మంచిదేనా? అది జీవుడు తెలుసుకోడు. తెలుసుకుంటే శివుడే అయిపోతాడు. మంచి ఏమిటి అనేది తెలుసుకోకపోతే కొంతకాలానికి మంచి చెడ్డలు ఏర్పడతాయి. క్రియకు పరావస్థ తర్వాత ఏ అవస్థలో అంటే కర్మాతీత అవస్థలో ఊపిరి తీసుకోవడానికి విడవటానికి కోరిక స్వతహా ఉండదో దాని మీదే మనస్సును కేంద్రీకరింపచెయ్యాలి. ఆ అవస్థనే కృష్ణ పదం అంటారు. అదే కృష్ణుడి స్వరూపం. కృష్ణ శబ్దానికి అర్థం కూడా అదే. శ్రీకృష్ణ, శ్రీ అంటే సుందరమైన అని అర్థం. స అంటే శ్వాస, ప్రాణవాయువు. రా అగ్నిబీజం, తేజస్తత్వం అంటే కళ్ళల్లో ఉన్నది. ఈ అనేది శక్తికి ప్రతీక అంటే శక్తిపూర్వకమైన ప్రాణకర్మ. అంటే ప్రాణాయామం ద్వారా కంటిలో వాయువు స్థిరమైన మీదట కంటికి ఏర్పడే స్పందన రహితమైన అవస్థే శ్రీ అన్న పేరు గల సుందర అవస్థ. కృష్ణ శబ్దంలోని కృష్ ధాతువుకు ఆకర్షించడం అని అర్థం. న నివృత్తిని తెలిపేది. అంటే ఈ దేహ రూపక్షేత్రం తాలూకు ప్రాణకర్మ ద్వారా కర్షణ చేస్తూ కలిగే స్పందనారహిత నివృత్తి రూప శాశ్వత స్థిర పదమే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు అవినాశి, అన్ని దేహాల్లోనూ ఉన్నవాడు. ఇదంతా కృష్ణ అనే శబ్దానికి అర్థం అన్నమాట. దానంతట అది ఏర్పడుతూ ఉండే శ్వాస ప్రశ్వాసల నివృత్తి అవస్థే స్థిర ప్రాణరూప జీవన కృష్ణుడు. ఏకాంతంగా అంటే గోపనంగా సాధన చేసేవాళ్లే గోపులు. గోపీ శబ్దానికి అర్థం కూడా అదే. ఇందువల్లే యోగిరాజులు అందరినీ మౌనంగా గోపీభావనంతో అంటే గోపన రూపంతో ఆత్మసాధన చెయ్యాలని చెబుతూ ఉండేవారు. మహాత్ముడు రామప్రసాద్ కూడా ఇలాంటి అభిప్రాయాలనే సూచించాడు. గోపిక తన శరీర రూపమైన బృందావనంలో ఈ జీవన కృష్ణుడి ప్రకాశ రూపమైన ఆగమనం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. గురు కృప లేనిదే ఇది జరగదు. గురువు ఆజ్ఞానుసారంగా పనిచేసిన మీదట దానంతట అది కోరకుండానే ప్రాప్తమవుతుంది. ఇందువల్లనే గురువాక్యాన్ని దృఢంగా మన్నించి గురువు ఉపదేశం ప్రకారం తన స్థిర ప్రాణంలో భగవంతుణ్ణి తెలుసుకోవాలి. గురువాక్యం మీద విశ్వాసం ఉంచి పనిచేసిన మీదట ఒకనాడు అది ప్రత్యక్షమవుతుందన్నది కూడా తప్పకుండా నిశ్చితమైన విషయం. మనస్సులో బలం లేనప్పుడు ఎక్కడ ఉంటే మనోబలం కలుగుతుందో అక్కడ ఉండాలి. అక్కడే ఉండి క్రియ చేయడం ఉచితం. భయంతో క్రియ చేయడం వల్ల ఫలితం రాదు. ఆ క్రియ ద్వారా తనకు రక్ష కలగదు. క్రియ చేయడం వల్లనే తనకు రక్ష చేకూర్చుకోవడానికి వీలవుతుంది. క్రియావంతుడికి భోజనం పెట్టండి. క్రియావంతుడికి భోజనం పెట్టి తృప్తుణ్ణి తుష్టుణ్ణి చేసిన మీదట దేవతలకు కూడా తృప్తి తుష్టి కలుగుతాయి. క్రియావంతుడే దేవత. దేవతలందరూ క్రియ చేస్తూనే ఉన్నారు. ఈ దేహంలోనే ముక్తి పొందడానికి విధిపూర్వకమైన క్రియ చెయ్యాలి. అప్పుడే గురుకృపను ప్రార్థించవలసింది అదే అవుతుంది. కేవలం సుఖము దీర్ఘాయువు కలిగితే చాలు, ముక్తి అక్కర్లేదు అంటూ చెప్పేవన్నీ అబద్ధాలు. వాటి కోసం వీళ్ళు ఆశీర్వాదాలు కావాలంటారు, కానీ అవి జరగవు. వారు చాలా మాటలు చాలా రకాలుగా నిర్దిష్ట భక్తులను ఆకర్షించి వాళ్ళ లౌకిక పారమార్థిక భారాలను రెంటిని తాము వహిస్తూ వాళ్ళ సాధనా రత జీవనాన్ని కేంద్రీభూతం చేస్తూ ఉండేవారు. ఆత్మసమర్పణ ద్వారా జీవితంలో ఆధ్యాత్మిక పరిణామం ఎలా తీసుకురావచ్చునో భక్తులకు వారు బోధిస్తూ ఉండేవారు. వారి కరుణాస్రవంతి స్నేహ ప్రేమల ద్వారా కానీ
లేదా ఒకానొక అలౌకిక దర్శనం ద్వారా కానీ ప్రవహిస్తూ ఉండేది. వారి అలౌకిక కారుణ్య లీలలను చూసిన భక్తుల విస్మయానికి అంతు లేకుండా ఉండేది. వారు అందరికీ యథార్థమైన కళ్యాణకాములు, మార్గదర్శకులు. ఇందువల్లే వారు ఎప్పుడూ భక్తులకు ఈశ్వర బోధన గురించి, గాఢమైన యోగ సాధన తత్వం గురించి సహజత్వము, సరళత్వము ఉట్టిపడేలా వివరిస్తూ ఉండేవారు. వారి ఉపదేశం వల్ల, ఆశీర్వాదం వల్ల ప్రజలకు శుభ మార్గంలో సాగడానికి ఎంతో ప్రేరణ కలుగుతూ ఉండేది. యథార్థ జీవితానికి సంబంధించిన అనేక సమస్యలతో కానీ, ఆధ్యాత్మిక జీవనానికి ప్రేరణ పొందాలన్న ఆశతో కానీ వారి సన్నిధికి వచ్చిన వారందరికీ వారు ఎప్పుడూ శుభ మార్గం వైపు చూపిస్తూ ఉండేవారు. భక్తుల సర్వ కర్మల పట్ల, ఆచరణల పట్ల, చింతల పట్ల వారికి ఏకాత్మ భావం ఉంటూ ఉండేది. దాంతో వాళ్ళ మీద సునిశిత జాగరూక దృష్టి నిలిపి ఉంచేవారు. వారి ఈ అలౌకిక కారుణ్య లీలా విలాసాన్ని గురించి ప్రశ్నించినట్లయితే ఇలా చెబుతూ ఉండేవారు. నిజమైన విశ్వాసంతో మీరు నా శరణు కోరినట్లయితే నేను ఎంత దూరాన ఉన్నా సరే మీ మధ్య ఉండడం తప్ప మరో ఉపాయం లేదు. క్రియ చేసే వాళ్లకు దగ్గరగానే ఉంటాను. అందరూ గుడికి వెళ్ళినప్పుడు ఒకరు గుడికి దండం పెడుతున్నారో, గుళ్ళో ఉన్న దేవతకు దండం పెడుతున్నారో చెప్పలేమని అంటూ ఉంటారు. దేవత లేనిదే గుడికి విలువ ఏమీ లేదు. ఈశ్వరుడేమో అన్ని చోట్ల ఉన్నాడు. అందువల్ల ఆ విగ్రహంలోనూ ఉన్నాడు. ఇది ఏ విధంగా ఎంతవరకు సత్యమో ఆయన మీలోనూ ఉన్నాడన్నది కూడా ఆ విధంగా అంతవరకు సత్యం. కానీ మీలో ఉన్నాడన్నది దానికంటే అత్యధికమైన సత్యం. ఎందుకంటే మీరు నడుస్తూ తిరుగుతూ కనిపిస్తారు. అటువంటప్పుడు దూరాన ఉన్న వస్తువును వెతకడం మానేసి దగ్గరున్న వస్తువును వెతకడమే మంచిది. ఆయన మీలో కూడా ఉన్నప్పుడు, అన్నింటికన్నా దగ్గరలో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న వస్తువు కోసం వెతకడమే బుద్ధిమంతుల పని కదా. ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం. అన్ని జీవుల్లోనూ పదార్థాల్లోనూ ఆయన ఉన్నాడు. కానీ హృదయ ప్రదేశంలో ఇంకా అధికంగా ఉన్నాడు. ఆ హృదయంలోకి మునగడాన్ని గురించిన చర్చ రామప్రసాద్ కూడా చేశాడు. డూబ్దే మన్ కాళీ బలే హృది రత్నాకరేర్ అగాధ జలే. అంటే ఒరే, మనస్సు కాళీమాత పేరు తలుచుకుని మునక వేసింది హృదయ సముద్రపు అగాధ జలంలో. అది హృదయంలో మునిగినప్పుడే ప్రాప్తమవుతుంది, బయట కాదు. స్త్రీ సౌందర్యంతో సహా ఈశ్వరుడు సృష్టించిన సమస్త సౌందర్యాన్ని చూడాలన్న కోరికకు లేదా ప్రవృత్తికి అందరికీ అధికారం ఉంది. కానీ ఆ రూపం మీద, సౌందర్యం మీద చూపు ప్రసరించడంతో పాటే దాన్ని సృష్టించిన వాడి మీద దృష్టి నిలపవలసి ఉంటుంది. అపూర్వమైన దక్షతతోనూ కళాకౌశలంతోనూ దాన్ని సృష్టించినవాడు ఆయన. ఆ సృష్టికర్తను లేదా విశ్వ నిర్మాతను మర్చిపోయి కేవలం ఆయన సృష్టి అయిన సౌందర్యాన్ని చూడడం వల్ల పని జరగదు. ఆయన సృష్టించిన సౌందర్యమే ఇంత అందమైనదైతే ఆయన మరింకా ఎంత అందంగా ఉంటాడో. ఈ ప్రకారంగా సమస్త సృష్టిలోనూ సృష్టికర్తను చూడటానికి మీరు ప్రయత్నించినట్లయితే బతుకు ధన్యమవుతుంది. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, సాధన లేనిదే అటువంటి స్వచ్ఛమైన లేదా నిర్మలమైన దృష్టి ఎవ్వరికీ కలగదు. ఇది కేవలం ఉత్తి మాట కాదు, ఖండించలేని సత్యం. మనస్సు ద్వారా ఎంత పెద్ద ప్రయత్నం చేసినప్పటికీ స్థాయీ భావం ఏర్పడదు. కానీ ప్రాణాయామం ద్వారా ఎంత చేస్తే మనస్సు అంత స్థిరమవుతుంది, అంతే స్వచ్ఛ దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు దాని వెలుగులో సమస్త రూపాల్లోనూ సౌందర్యాల్లోనూ ఆయన దర్శనమే.
ఈశ్వర దర్శనమే అవుతుంది.